జోడి బాగుంది కదండి. లేదండి యాషి ఎలా ఉన్నాం చూడండి, ఇద్దరు ఈడు జోడి ఇద్దరు ఒకేలా ఉన్నాం. టేస్టీ తేజ అని మణికంఠని ఇద్దరిని కూడా విన్నర్స్ చేసి ఒక అద్భుతమైన ప్రోగ్రామ్ పెడతాను. నేను ఆన్ ద స్పాట్ విన్నర్ చేసేస్తాను. మీరు ఇద్దరు చెవులు మూసుకోండి కాకపోతే చెవులు మూసుకో. అదే సో ఇప్పుడు నేను ఏం చెప్పినా వీళ్ళిద్దరు గౌతమ్ లాన కాదు, మా పెద్దన్న గౌతమ్ తమ్ముడు మనోజ్ గారు, మనోజ్ బ్రో. అశ్వత్థామ 3.0 is back. ఎంతో మంది ఎదురు చూస్తున్నారు శ్రీపాద్ గారు మన అంటే. I am Prerna's father. She is not my daughter. I am Prerna's father. ఇంకేం కావాలయ్యా, ఈ మొక్క చూపిస్తా పాపకి. అవినాష్ అన్న పాదరావు కామెడీ మంచి చేసావా, నవ్వుకున్నావా? తేజ ఎప్పుడైతే మీరు అందులో పని పెట్టారు, కమిడీస్ అడుగు పెట్టిన తర్వాతనే నువ్వు పిల్లలు చూస్తావా? మంచి అమ్మాయి. అష్టాచమ్మ వేయడానికి మీకు ఏం కావాలి? గవర్ కావాలి. ఆ గవర్కి ఒక పెన్ను తోడైతే అదే మా అమ్మ. ఏందయ్యా ఇదే అమ్మ ఉండాలి. ఉంటా మొత్తం ఇదిగో ఆయనకన్నా ముందు నేనే వస్తా. మేడం ఏంది మొత్తం స్వీట్ బాక్స్ పెట్టారు లోపల. మేడం బాక్స్ లోపల ఎవరైనా స్వీట్ పెట్టేయచ్చు. లొకేషన్ గోవా పోతున్నాం. ఓకే విష్ణుప్రియ గారు మీరు గోవా వస్తున్నారా? ఏం పట్టుకోకుండా నించున్నావు, బ్రేక్ వేస్తే ఎవడి మీద పడతాడు పచ్చ హాయ్ అండి, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా 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 బాగున్నాను. అండ్ ఈ వీడియో ఆల్రెడీ మీకు thumbnail చూస్తే అర్థమైపోయి ఉంటుంది. బిగ్ బాస్ ఫినాలే షూట్కి అన్నపూర్ణ స్టూడియోకి అయితే నేను వెళ్తున్నాను. అండ్ నేనైతే చాలా చాలా ఎక్సైటింగ్గా ఉన్నాను. ఎవరు విన్ అవుతారు అనేది నాకు తెలిసి మీకు తెలిసిపోయి ఉంటుంది. వాటికి ఎవరు విన్ అవుతారు, ఎవరు విన్ అయ్యారు. అండ్ ఈ సీజన్లో చాలా బాగా ఎంకరేజ్ చేసి చాలా బాగా సపోర్ట్ చేశారు. దానికైతే థ్యాంక్ యూ సో మచ్ అండి. సీరియస్లీ నేను ఇంతటి ఆదరణ లభిస్తుందని నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. ఆల్రెడీ ఒక సీజన్ వెళ్ళాడు, రెండో సీజన్ వస్తున్నాడు, ఏం ఆడతాడు. ఆ సెన్స్లోనే తీసుకుంటారేమోలే అనుకున్నాను కానీ బట్ ఈ సీజన్లో నేను ఆడిన ఆట తీరికి, నేను మాట్లాడిన మాట తీరికి, మెయిన్గా నా నామినేషన్ పాయింట్స్ కానీ నేను ఏదైతే కరెక్ట్ అనుకున్నది చేశాను అది కరెక్టే అని చెప్పి బయటకు వచ్చినాక కూడా నాకు తెలిసింది. ఎందుకంటే చాలామంది చాలా మెసేజెస్ కామెంట్స్లో నాకు లైవ్లో కూడా కనబడి చాలా బాగా ప్రైజ్ చేశారు. అండ్ మీరు ఆ గుడ్ విషయంలో అయింది మాస్ గార్డ్ అని, గేమ్ చేంజర్ అని, కామెంట్స్లో హ్యాష్ ట్యాగ్స్ అని సూపర్ సూపర్. నాకు చాలా అంటే చాలా హ్యాపీ అనిపించింది. అండ్ మెయిన్గా మా అమ్మగారిని ఇంట్లోకి కూడా తీసుకొచ్చా, ఫుల్ఫిల్ అయిపోయింది. అండ్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈరోజు షూట్కి అయితే వెళ్తున్నాను. అక్కడ షూట్కి మా ఎక్స్ కంటెస్టెంట్స్, అదే ఈ సీజన్ కంటెస్టెంట్స్ ఎవరెవరు వచ్చారు ఏంటి, వాళ్ళతో నేను చేసిన హడావిడి ఏంటి అనేది ఈ వీడియోలో అయితే చూపించేస్తాను. అండ్ నాతో పాటు మీరు కూడా అన్నపూర్ణ స్టూడియోకి వచ్చేసేయండి. థ్యాంక్ యూ. అన్నపూర్ణ స్టూడియోకి అయితే వెళ్తున్నాము. బేసిక్గా మనకు జరిగింది కింద, కానీ లాస్ట్ టైం ఇన్సిడెంట్ జరిగింది కదా, అందుకని ఇప్పుడు అందరినీ చూస్తున్నారు. తర్వాత కింద తీసుకెళ్తామన్నారు. స్టూడియోకి వచ్చేసాము, అన్నపూర్ణ స్టూడియో. నాగమణికంటే వచ్చిండు, తేజ టేస్టీ తేజ వచ్చిండు, వచ్చిండమ్మా మెరుపుతీగా. ఓకే సో ఇందాక ఏంటి క్వశ్చన్ మణికంఠ గురించి? మణికంఠ అన్న మీరు విన్నర్ అవ్వాలంట. ఇద్దరు కనపడతారు కదా, అది విన్నర్ అవ్వాలంట. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది నీలేవే కాబట్టి చూస్తున్నారు, ఇంకా ఎవరికేం తెలీదు. విన్నర్ ఎవరవుతారు అనుకుంటున్నావు నువ్వు? గౌతమ్, నిఖిల్, నబీల్, ముగ్గురు ఎవరన్నా. అదేంటి మిగిలిన ఇద్దరు ఎందుకు ఎవరు? ప్రేరణ అండ్ అవినాష్ గారు ఉన్నారు కదా, వాళ్ళకి ఎందుకు మీరు కన్సల్ట్ చేయట్లా? ఏదో తేడాగా ఉందంటే కాదు, తేజ ఎంత అమాయకుడు అంటే ఇక్కడ ఎపిసోడ్ రాకపోతే మాత్రం జనానికి తెలియదు అనుకుంటున్నారు. టేస్టీ తేజ ఇస్ ద విన్నర్. రాము యాదవ్, టేస్టీ తేజ ఇస్ ద విన్నర్. సరే ఓకే, మరికంట ఇటు వెళ్ళలేదు, కప్పు పెట్టి అన్నా మర్చిపోతున్నారు. ఇప్పుడు టేస్టీ తేజ అని మణికంఠని ఇద్దరిని కూడా విన్నర్స్ చేసి ఒక అద్భుతమైన ప్రోగ్రామ్ పెడతాను. నేను ఆన్ ద స్పాట్ విన్నర్ చేస్తాను. మీరు ఇద్దరు చెవులు మూసుకోండి కాకపోతే వెళ్ళరా చెప్పండి. చెవు మూసుకో, చెవు మూసుకో. అదే సో ఇప్పుడు నేను ఏం చెప్పినా వీళ్ళిద్దరు నువ్వు మీ వారితో మాట్లాడుకుని తింటాలే కానీ మీ వారితో మాట్లాడు. రావే నీతో మాట్లాడదా, నాతో మాట్లాడారు లైవ్ లో. సార్ హాయ్ అండి చెప్పాను వాళ్ళకి. Hi people. Thanks for voting me and thanks for the love. I love you so much. మణికంఠ అన్న విన్నర్ అంటే అన్నాడు కానీ
ఆ ఊహ ఎంత బాగుందో. You are the winner of hearts. Thank you. Thanks a lot. You are the winner of kidneys. Yes, I am the winner of kidneys. కిడ్నీ అని మా ఆవిడ అడిగితే కిడ్నీ ఇచ్చేసాను. కిడ్నీ అమ్మో! కిడ్నీ అంట. కిడ్నీ అంటే అన్న ఒకటన్నా ఈ తెలుగు భాష మీద ఎంత పట్టి ఆడి నుంచి వచ్చిందా మీకు? నాకు పట్టు కంచి పట్టు నుంచి వచ్చింది. టైటిల్ విన్నా నాగార్జున సార్ అంట, రన్నర్ బిగ్ బాస్ అంట. కామెంటేటర్స్ యొక్క చాతుర్యం. యష్మి అక్కడ. మెల్లగా జారుకున్నారు. వాళ్ళిద్దరికి కప్పించారు, మన ఇద్దరికి చెప్పిచ్చారు. చిప్ అన్నమాట. నేను అనుకున్నది కదా కానీ మీరు తెలుగు భాష మీద ఇది ఐ మీన్ బాగా మీరు చూస్తున్నప్పటి నుంచి బేసిక్గా మీరు ఆర్జేగా చేయటం వల్ల ఆ భాష మీద ఆ రకమైన ఇది వచ్చిందంటారు లేకపోతే ఎలాగా? ఎందుకంటే ఒక పదాన్ని అడిదిప్పి దీన్ని విడగొచ్చి కలిపేసి ఒక సెంటెన్స్ అనేది క్రియేట్ చేయగలుగుతున్నారు కదా, అది గొప్పతనం బై డిఫాల్ట్. దాన్ని ఏమంటారంటే అవధానం, అష్టావధానం. అష్టావధానం, దశావధానం ఇవన్నీ కూడా ఉంటాయి కదా. మా ముసాతలు ఎవరో ఉందంట, అలా జీన్ ఏదో వచ్చి ఉంటుంది. అది అన్ని అయిందంటారు. నిఖిల్ విన్నర్ అవడం వల్ల మీ ఫీలింగ్ ఏంటి? అయిపోయారా? మీరు డిక్లేర్ చేసేసుకున్నారా? అయితే హ్యాపీ బ్రో, ఎవరికి వచ్చినా హ్యాపీ. కష్టపడి ఆడారు ఎడదాకా, అంతే. మనకు రానప్పుడు ఎవరికి వచ్చినా ఓకే. లవ్ ఫ్రమ్ పిఠాపురం 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 బాబులందరికి థ్యాంక్ యూ సో మచ్, లవ్ యూ సో మచ్ అంటాను నేను. విన్నర్ చూసావా, ఈయన నించొని ఎందుకు తింటాడు తెలుసా? ఎందుకంటే ఇది లేస్ కాబట్టి. లేస్ తింటాడు. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? లేకపోతే కూర్చొని తినేవాడు. సో మీరు కూడా లేస్ తినండి, కూర్చొని తిరగండి. నన్నండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్. ఎందుకు ఎంతమంది ఉన్నారు అక్కడ లైవ్ లో మన వాళ్ళు? ఇంకా రాదా? లేదన్నా ఇట్రా ఇవ్వండి. ఎంతో మంది ఎదురు చూస్తున్నారు. శ్రీపాద్ గారు మన అంటే ప్రేరణ గారు, ఫాదర్ గారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇద్దరికి హాయ్ అన్న. ఎదురు చూస్తున్నారా? ఐ మీన్ ఇద్దరు అన్న అవినాష్ అన్న బ్రదరు. అవునా? ముగ్గురు పట్టేవారా? రా అన్న ప్రేరణ టాప్ దగ్గర వచ్చింది. వాట్ యువర్ ఫీలింగ్? వెరీ హ్యాపీ ఫర్ ప్రేరణ. మాకైతే తను లేడీ విన్నర్ అయింది. సూపర్, మాకు కూడా మేము అలా ఫిక్స్ అయిపోయింది. Big Boss ఉన్నారు. అంతేనా మీ ఫీలింగ్? ఫస్ట్ వచ్చినప్పుడు పాప I am the biggest fan of Prerana. I am Prerana's father. She is not my daughter. I am Prerana's father. ఇంకేం కావాలయ్యా? ఈ మొక్క చూపిస్తా పాపకి నెక్స్ట్ లెవెల్ వైపు. అండ్ అన్న అవినాష్ అన్న బ్రదర్, నేను ఫస్ట్ టైం నిన్నే కలవడం. అవినాష్ అన్న ఇంత జర్నీలో మీకు బాగా నచ్చింది ఏంటి? ఆయన ఎంటర్టైన్ చేస్తూ బిగ్ బాస్ అసలు అందులో రండి. అవునా అవినాష్ అన్న ఫాదర్. ఇదిగోండి నన్ను అవినాష్ అన్న చూశారు కదా, మా ఇద్దరు దేని బాగుంది హౌస్ లో చెప్పు. కామెడీ మంచిగా చేసావా? నవ్వుకున్నావా? తేజ ఎప్పుడైతే మీరు అందులో పక్కన పెట్టారు కమిడీస్ అందులో పెట్టిన తర్వాత ఓకే ఫైనల్లీ ఫినాలేకి అయితే వచ్చేసాం. ప్రోమో చూసారుగా. ఓకే, గౌతమ్ వాళ్ళ నాన్న కాదు, మా పెద్దన్న గౌతమ్ తమ్ముడు మనోజ్ గారు. మనోజ్ బ్రో, హాయ్ బ్రో, ఎలా ఉన్నావు? బాగున్నారండి. అన్ని ఎందుకు మళ్ళీ బ్రో అన్నావు గారు? ఆంధ్రాలో బాగున్నాను అంటారు, మళ్ళీ తప్పడతారు కాబట్టి అది సూర్యాపేట, అది తెలంగాణ, ఆంధ్ర కలిసి ఉంటుంది కాబట్టి అన్ని అనేది ఆటోమేటిక్ వస్తుంది. ఓకే, ఏంటి మంచి టెన్షన్ గా ఉన్నారా, ఎక్సైటింగ్ గా ఉన్నారా, ఎదురు చూస్తున్నారా, ఏమన్నారు? ఏం ఆలోచిస్తలేవండి. గౌతమ్ నామినేషన్ అప్పుడే చూసుకుంటాడు, నేను కూడా అంతే. అప్పుడు ఏదైతే టాపిక్ వస్తే అప్పుడు అప్పటికప్పుడు చూసుకుంటాం అంతే. రిలాక్స్ మోడ్ లో ఉన్నావు. రిలాక్స్ మోడ్ లో ఉన్నాం. ఏదైతే రెడీ టు యాక్సెప్ట్. ఇప్పుడే మేనేజ్మెంట్ వాళ్ళు చికెన్ బిర్యానీ పంపించారు, చిన్న నిద్ర మూడ్ లో ఉన్నా. అక్కడ మళ్ళీ కాల్ రాగానే ఇలా మేల్కొని ఉరకాల్సిందే. అశ్వత్థామ 3.0 ఇస్ బ్యాక్. ఇచ్చారు నేను ప్రోమో గట్టి ఎలివేషన్ ఇచ్చారు అంగులు. ఓకే, షూటింగ్ పిలుస్తున్నారు, వెళ్తున్నాం మేము కూడా. ఏమైంది అనేది ఆల్రెడీ మీకు తెలిసిపోయి ఉంటుంది. బట్ ఎక్కడ మాకేమైందని మాకు టెన్షన్గా ఉంది. మేము రెడీ అయ్యి వెళ్ళిపోతాం. నేను ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తలేదు.
నెంబర్ లేదు అయితే ఓకే. నువ్వు ఇప్పుడు చేసావంటావు మరి చేసిన ఇప్పుడు నీకు నెంబర్ ఇస్తాను. ఎప్పుడు వెళ్తున్నావు ఇంటికి ఎప్పుడు వెళ్తున్నావు? అప్పటికి వెళ్తాం ఆ? రాత్రి ఇప్పుడు వెళ్తాం రాత్రేనా? సరే వచ్చే వారం చూసుకొని వస్తా ఊరు వస్తా. దా. ఏం పెడతావు చెప్తున్నాను నువ్వేదంటే లేదంటే నువ్వే అండాలి నేను వండుతా. ఇదిగో నేను వండుతాను. హౌస్ లో నాకు మాట ఇచ్చావు నువ్వు. పోగాకులు అన్ని మద్యం చేస్తాము మరి ఒక్క నిమిషం ఉండే నేను 4 సార్కి పోహాన్ని ఏం చేస్తే దాని వల్ల కడుపు వస్తుంది బయటకు వచ్చానని చెప్పేవింది. అన్ని మద్యం చేస్తాడు అవి నాకు అరగలేదు అని చెప్పిన నేను ఏం చెప్పిందో తెలుసా అన్న? చెప్పిందా మామూలు చెప్తా అవి నాకు ఏం చెప్పిండు తేజ పోహా చేశాడు అది తిని నాకు అరగలేదు అప్పటి నుంచి నాకు ఆరోగ్యం ఇదైపోయింది నేను బయటకు వచ్చేసానని చెప్పింది. అమ్మని! అంటే నేను ఏదో చేసింది హరితేజ. హరితేజ గారు కదా. ఎప్పుడు నువ్వు పై కాకుంటావు నేను నువ్వే అనుకుంటున్నా నేను నిన్న చెబుదాం అనుకున్నాను కానీ మళ్ళీ అక్కడ సార్ ముందు ఏం మాట్లాడతాను మీకు కూడా చెప్పిందా? ఆ వంటల కాడ నువ్వే ఉంటావు అని చెప్పి నేనుంటే నేను ఉన్నట్టేనా? టేస్టీ తేజ అంటే మనం అట్లా నేను వస్తాను ఊరు వస్తాను రా నువ్వు వెళ్ళి పెడతాను నువ్వు పిల్లలు చూస్తాను లగ్గానికి చూస్తావా? చూస్తుంది మంచి అమ్మాయి. అది అయిపోయి చూసుకున్నదండి అయిపోయేది ఏది చెప్తున్నా ఒకరోజు అయిపోయింది అది అయిపోయింది ఏడ్చుడు. అయినా ఏ కొత్త మూవీ కూడా స్టార్ట్ చేస్తున్నారు మీరు ఆడిషన్స్ అని చెప్పి కూడా చూసాను. దానికి ఆల్ ది బెస్ట్ అన్న. అండ్ యాక్చువల్గా రామన్న యుద్ధానికి మనం వీడియో ప్రమోట్ చేయాల్సింది తెలుగులో కూడా మాట్లాడారు దాని గురించి. అప్పుడు ఏదో డేట్స్ ఏదో అడ్జస్ట్ కదా మీ ప్రమోషన్స్ ఏదో ఉన్నారు అని చెప్పి. బట్ ఈసారి గట్టిగా చేద్దాము. మీ నెక్స్ట్ మూవీ గుడ్ లక్. ఇది మంచిగా డైరెక్టర్ గా నిలదొక్కుకోవాలి. మాలాంటి వాళ్ళందరికీ అవకాశాలు మీరు ఇవ్వాలి. ఇది బాగోతే మళ్ళీ అవకాశం వస్తుంది కదా మనకి అదే అందుకే అనుకున్నా ఎదుగుతుంటే వాళ్ళు మనం ఎదుగుతా పోవాలి. వాళ్ళు పెట్టకపోతే Good luck. తర్వాత మనం పోతుంది. అంతే డెఫినెట్లీ వస్తాను. గుడ్ లక్ అన్న. ఇది చేయను ఇది చేయను ఇది మాత్రం చేస్తాడు. నేను చేస్తా కానీ అవకాశం ఇట్లా ఎవరు చేయడానికి. నువ్వు ఎవరికి అవకాశం ఇస్తున్నావు? ఉంటానండి. ఫినాలే షూట్కి అయితే నేను అయితే రెడీ అవ్వబోతున్నా. ఈ లోపల వెనక మా శేఖర్ భాష గారి దంగవ్ గారితో సంభాషణ చూసుకోండి కదా. సో మీకు అష్టాచమ్మ తెలుసు కదా, మీరు ఎప్పుడైనా వేసుంటారు. అష్టాచమ్మ వేయడానికి మీకు ఏం కావాలి? గవ్వలు కావాలి. ఆ గవ్వకి ఒక పెన్ను తోడైతే అదే మా అమ్మ. ఏందయ్యా ఇదే? అమ్మ తమ్ముడు ఏమనుకోరు మేకప్ వేసేవాడు. నీకు మటన్ బిర్యానీ కావాలంటే మేకప్ అవ్వాలి కదా, మేకప్ అవ్వాలి. నా దీని మీద మీ స్పందన? ఆ స్పందన పిలుపు మనం సరే మాడము. అది యశ్మి గారు అన్నా ఫస్ట్. స్పందనకి యశ్మి సంబంధం ఉన్నాయా? అంటే యశ్మి క్రష్ అన్నారుగా. యశ్మి క్రష్ అన్నది లేదు కాదు. అశ్వత్థాముడు అది వేరు. వీరు తర్వాత బుద్ధి కోసం ఆయన ఎవరి మీద పడ్డా వాడు క్రషే. చెప్పు ఏమండి మన జోడి బాగుంది కదండి. జోడించి జోడి లేదండి యాషి ఎలా ఉన్నాం చూడండి. ఇద్దరు ఈడు జోడి ఇద్దరు ఒకేలా ఉన్నావు. ఈ అద్దంలో మనం సన్నగా కనబడుతున్నాం కదా. నిజంగా నేను కూడా అసలు నేను సన్నగా అయినట్టున్నా. నేను తగ్గానండి బిగ్ బాస్ లో. అక్కడ తగ్గావు మళ్ళీ పెంచావు. అక్కడ చూడు ముందుకు ఒక కర్వ్ వస్తుంది. ఇవన్నీ వద్దులే కానీ మేడం గారు ఇది అయిపోతారు. ఎవరు గెలుస్తారు? జనాలు ఎవరినైతే గెలిపిస్తారు వాళ్ళే గెలుస్తారు. తేజ గారు ముందుకు రా. పెళ్ళికి తప్పకుండా రావాలి. డెఫినెట్లీ 9 o'clock నుంచి ఉండాలి. ఉంటా. మొత్తం ఇదిగో ఆయనకన్నా ముందు నేనే వస్తా. మేడం ఏంది మొత్తం స్వీట్ బాక్స్ పెట్టారు లోపల. మేడం బాక్స్ లోపల ఎవరైనా స్వీట్ పెట్టేయచ్చు. లొకేషన్ కాదు ఏంది చాలా ఎట్లా పెట్టారు మేడం. ఈడొక పెట్టా నిజంగా లోపల స్వీట్లు పెట్టి ఇచ్చేయచ్చు. బట్ చాలా ఇన్నోడు చాలా కొత్తగా ఉంది. వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్. విష్ యూ ఆల్ గుడ్ లక్. అండ్ ఇక్కడ నుంచి ఇంకా సక్సెస్ అవ్వాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. కంగ్రాచులేషన్స్. నేను పెళ్లికి వెళ్తున్నా, మీరు వచ్చేసేయండి. అదే వీడియోలో చూడండి మీరు కూడా పెళ్లి ఉన్నారండి. బై గుడ్ లక్. థ్యాంక్ యూ. వాళ్ళే మూసుకున్నారు. బ్రో హాయ్ బ్రో. పృథ్వీ బ్రో హాయ్ బ్రో. అయిపోయిన తర్వాత ఎవరు మనీ బ్రో హాయ్ అన్న. ఎక్స్కర్షన్కి వెళ్తున్నాం.
సీజన్ 8 వాళ్ళందరం సక్సెస్ పార్టీ చేసుకోవడానికి. ఇది ఎలా ఉందంటే సలార్ మూవీలో తీసుకెళ్తారు కదా, ఏంటిది ఏమ్మా ఇది ఎక్స్కర్షన్ వెళ్తున్నాం సీజన్ 8 వాళ్ళందరం అని చెప్పి. ఎందుకు నో రైట్ ఫర్ యూ టు స్టాప్. సోనియా గారు వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ అండి. అందరికి సరదా ఒక హాయ్ చెప్పుకొని పోతా. మా సీజన్ అయిపోయిన సక్సెస్ఫుల్ సెలబ్రేషన్స్ లో మేము అందరం కలిసి ఈవెంట్ కి వెళ్తున్నాం. గోవా పోతున్నాం. ఓకే విష్ణుప్రియ గారు మీరు గోవా వస్తున్నారా? ఏం పట్టుకోకుండా నించున్నో బ్రేక్ వేస్తే ఎవడి మీద పడతాడు పచ్చ ఓకే థ్యాంక్ యూ అండి, అయిపోయింది. బై బై. అమ్మా హలో హాయ్ వచ్చేసాం, అయిపోయింది. హే తేజ వాట్సాప్ నువ్వు చచ్చేవాక నేను మాట్లాడదు మేడం చేయండి. పట్టుకోవడానికి ఏం లేదు, ఇది సాలిడ్ అలా కూర్చోవాలని తెలియదు. ఫేస్ మీద కిసికన్ బ్రో మళ్ళీ ఫేస్ మీద ఇప్పుడేమో నంపించారు సైడ్ నుంచి కానీ ఈ పక్కన లైటింగ్ లేదు. Guys, it's a full moon night.